విలేకరి జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా వీకోట సంబంధించిన వ్యక్తి. ఆయన మంచి వార్తలు బాగా రాస్తూ ఉంటాడు. అనేక దుర్మార్గాల్ని బయటికి లాగాడు. ల్యాండ్ మాఫియా, సాఫీ ఎర్రచందనం మాఫియా, మైన్స్ మాఫియా, ఇటన్నిటిపైన ఆయన దోరెత్తి రాస్తున్నాడు. సహజంగా వార్తలు ఎందుకు ఉంటాయి? ఉన్న అన్యాయాన్ని పైకి తెస్తా ఉంటే దాన్ని బట్టి పరిష్కారానికి ఉపయోగపడదు. అది ప్రభుత్వానికి ఉపయోగం, ప్రతిపక్షాలకు ఉపయోగం, అందరికీ ఉపయోగం. అలాంటి వార్తా సంస్థలు నోరు వేసే ప్రయత్నిస్తే మనకున్నది ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు. దానిలో ఒక స్తంభం జర్నలిజం. ఆ జర్నలిజం స్తంభాన్ని చంపాలని ప్రయత్నిస్తే దుర్మార్గం ఇది. ఇది ఒక తమాషా ఏంటంటే, ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ ఇసుక మాఫియా, తర్వాత ఎర్రచంద్రం మాఫియా, మైన్స్ మాఫియా అది కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ అధిమానాలు మారడం లేదు. మరి ఒక ప్రభుత్వం కూడా చెప్తా ఉంటారు, మీరు వాళ్ళు చేశారనుకుంటారు. అధికారులకు వచ్చి వీళ్ళు ఏం చేస్తారు, చేయడం లేదు. మొత్తానికి కింద జరిగేటువంటి సమాంతర ప్రభుత్వం, మాఫియా సమాంతర ప్రభుత్వం నడుస్తూ ఉంది. దాన్ని ఏ రాజకీయ పార్టీ అధికారులకు వచ్చేవారు దాన్ని కంట్రోల్ చేయడం లేదంటే అర్థం అధికార పార్టీకి వీళ్ళకి లింకులు ఉంటాయని అర్థమైపోతా ఉంది. ఈ చాలా దుర్మార్గం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇట్లాంటి మాఫియా గ్యాంగ్ని ఉపేక్షించకూడదు ఒకటి. రెండోది, అసలు మూలకారులను పట్టుకోవాలి. చంపిన వాళ్ళు ఎవరు చంపుండొచ్చు, దానికి ఎవరు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉండరు. ఎర్రచంద్రాన్ని పట్టుకున్నారు, ఒకప్పుడు 20 మంది చంపేశారు. చంపిన ఆగలేదు కదా. ఎవరు వాళ్ళు తీసుకొచ్చారు, ఎవరు దాన్ని మార్కెటింగ్ చేస్తున్నారు, ఎవరు తీసుకెళ్ళి అమ్ముతున్నారు, వాళ్ళు పట్టుకోవడం లేదు. తర్వాత డ్రగ్ మాఫియా అంటున్నారు, చిన్న చిన్న పట్టుకుంటున్నారు. కానీ దాన్ని సరఫరా చేసేది ఎవరు, తయారు చేసేది ఎవరు, వాళ్ళు పట్టుకోవడం లేదు. అంటే మూల స్తంభాన్ని పట్టుకోకుండా వాళ్ళు ఉడిపించి పైకి ఉండేటువంటి వాళ్ళు మాత్రం పట్టుకుంటున్నారు. ఇది మౌలికంగా ఈ దుర్మార్గాలకి మూల పురుషున్నటువంటి ఆ స్తంభాన్ని పట్టుకోకపోతే సాధ్యం కాదు. అది ప్రభుత్వం తీవ్రంగా ప్రోత్సహించాలి. కానీ ప్రభుత్వం ఏమవుతుందంటే ఎవరు మనకు అనుకూలంగా ఉంటారు అనుకుంటాడు, ఏమైందంటే సాచివేత వైఖరి. అందువల్ల దుర్మార్గాలు నడుస్తున్నాయి. తక్షణం దాని బ్యాక్గ్రౌండ్లోనూ పట్టుకోవాలి. కేవలం చంపినవాడే కాదు, చంపినదానికి మూల కారణం అంటే వాళ్ళు కూడా ఎవరు ఉంటారు, లేకుండా ఉండే ప్రసక్తి లేదు. అది సొంతంగా చేయలేని పద్ధతి. అట్లాంటి మౌలికమైన పద్ధతికి ఎంక్వైరీ చేయమని చెప్పి తగిన శిక్ష విధించాలని కోరుతాం.